నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కదా? సరే, ఈరోజు మనం ఆధునిక భారత చరిత్రలో కొన్ని చాలా కీలకమైన బహుళైచ్ఛిక ప్రశ్నలను విశ్లేషిద్దాం. ఇది కేవలం ప్రశ్న-జవాబు సెషన్లాగా కాదు. ప్రతి ప్రశ్న వెనుక ఉన్న కథేంటి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ నైపుణ్యాలను పదును పెట్టుకుందాం. సిద్ధంగా ఉన్నారా? మనం ఈ విశ్లేషణను ఒక 3 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఆ తాత్కాలిక ప్రభుత్వం అంటే ఇంటరిమ్ గవర్నమెంట్. అందులో ఎవరెవరున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంటి? ఆ తర్వాత స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈ సెషన్ నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. తాత్కాలిక ప్రభుత్వం. మొదటి ప్రశ్న: జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? కింద ఆప్షన్స్ చూడండి: జులై, ఆగస్ట్, సెప్టెంబర్. అన్నీ 1946 వే. ఒక ఆప్షన్ మాత్రం 1945. ఏది కరెక్ట్ అనిపిస్తోంది? ఓకే, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, సెప్టెంబర్ 1946. కరెక్ట్ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 2, 1946. ఈ ప్రభుత్వం ఎందుకొచ్చిందంటే, బ్రిటిష్ ఇండియా నుంచి స్వతంత్ర భారతదేశానికి అధికార మార్పిడి సజావుగా జరగాలి కదా, దానికోసం. మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు తప్పు? చూడండి, ఆ జూలై, ఆగస్ట్ నెలల్లో ఇంకా చర్చలు, మీటింగ్లు జరుగుతున్నాయంతే. ప్రభుత్వం అధికారికంగా ఏర్పడలేదు. ఇక ఆప్షన్ డి అయితే ఏకంగా 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది. సో అది కరెక్ట్ కాదు. సరే, తర్వాతి ప్రశ్న చూద్దాం. అదే 1946 తాత్కాలిక ప్రభుత్వంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారికి ఏ శాఖను ఇచ్చారు? ఇది చాలా తరచుగా అడిగే ప్రశ్న. డిఫెన్సా, విదేశీ వ్యవహారాలా, లేక ఆహారం మరియు వ్యవసాయమా? కరెక్ట్ సమాధానం ఆప్షన్ సి, ఆహార మరియు వ్యవసాయం. ఎందుకంటే అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. దేశంలో ఆహార కొరత చాలా ఎక్కువగా ఉంది. సో ఆ సమయంలో ఈ శాఖ చాలా చాలా కీలకం. అందుకే రాజేంద్రప్రసాద్ గారికిచ్చారు. మరి మిగతావి? రక్షణ శాఖనేమో బల్దేవ్ సింగ్ చూసుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మొదట వైస్రాయ్ దగ్గరుండి ఆ తర్వాత నెహ్రూ గారి చేతికొచ్చింది. రైట్, మరో ముఖ్యమైన పోర్ట్ఫోలియో రైల్వేస్. 1946 తాత్కాలిక ప్రభుత్వంలో రైల్వే శాఖా మంత్రి ఎవరు? ఇచ్చిన పేర్లన్నీ ఆ సమయంలో చాలా ప్రముఖ నాయకులే. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, సరైన సమాధానం సి, అసఫ్ అలీ. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. రైల్వే మరియు రవాణా శాఖను ఈయన చూసుకున్నారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. తర్వాత ముస్లిం లీగ్ ప్రభుత్వంలో చేరింది కదా, అప్పుడు కొన్ని శాఖలు మారాయి. అబ్దుల్ రబ్ నిష్టార్ అనే ఆయన కమ్యూనికేషన్స్, పోస్ట్స్ మరియు ఎయిర్ శాఖను తీసుకున్నారు. బల్దేవ్ సింగ్ గురించి మనకు ముందే తెలుసు, రక్షణ శాఖ. ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఎవరు? ఈ ఒక్క నియామకం ఆనాటి రాజకీయాలను మొత్తం మార్చేసింది. ఎందుకో తర్వాత స్లైడ్లో స్పష్టంగా చెప్తాను. సరైన సమాధానం ఏ, లియాఖత్ అలీ ఖాన్. ఇక్కడ విషయమేంటంటే, మొదట ఈ శాఖ ముస్లిం లీగ్ దగ్గర లేదు. కాని అక్టోబర్ 1946లో వాళ్లు ప్రభుత్వంలో చేరినప్పుడు చాలా కీలకమైన ఈ ఆర్థిక శాఖను లియాఖత్ అలీ ఖాన్కు కేటాయించారు. పరీక్షల కోణంలో ఈ పాయింట్ మీద పదే పదే ప్రశ్నలు వస్తుంటాయి. సో దీన్ని అస్సలు మర్చిపోవద్దు. చూసారా, మనం ఇందాకే మాట్లాడుకున్న పాయింట్ మీద వెంటనే ఇంకో ప్రశ్నొచ్చింది. పరీక్ష పెట్టేవారు ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. 1946లో ముస్లిం లీగ్ చేరిన తర్వాత లియాఖత్ అలీ ఖాన్కు ఏ శాఖను కేటాయించారు? ఇప్పుడిది మీకు చాలా సులువుగదా? అవును, మనందరికీ తెలిసిందే. సమాధానం సి, ఫినాన్స్. సో ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోండి, లియాఖత్ అలీ ఖాన్ అనగానే తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. ఆయన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డంకి బడ్జెట్ అని కూడా అంటారు. ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రణాళికలకు అడ్డుపడేలా రూపొందించారని ఒక వాదన ఉంది. అదంతా ఈ నియామకం తర్వాత జరిగిన కథ. ఓకే, ఇప్పటిదాకా ఎవరు అని అడిగాం. ఇప్పుడు ఎవరు కాదు అని అడుగుతున్నాం. కిందివారిలో తాత్కాలిక మంత్రివర్గంలో సభ్యుడు కాని వ్యక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్ వాడాలి. అంటే కరెక్ట్ అయిన వాళ్లను తొలగిస్తూ వెళ్తే సరైన సమాధానం మిగులుతుంది. సరైన సమాధానం డి, బిఆర్ అంబేడ్కర్. ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. అంబేడ్కర్ గారు న్యాయమంత్రి. కాని ఎప్పుడు? ఆగస్టు 1947 తర్వాత.
అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడిన మొదటి మంత్రివర్గంలో. అంతేకాని 1946 తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన లేరు. నెహ్రూ, బల్దేవ్ సింగ్, అలీ జహీర్ వీళ్ళంతా ఉన్నారు. ఈ చిన్న తేడా చాలా ముఖ్యం. సరే, ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. మీ అవగాహనను పరీక్షిస్తుంది. కింద 4 పేర్లున్నాయి. వీళ్లలో 1946 తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న శాఖకు, 1947 స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఉన్న శాఖకు తేడా ఎవరికుంది? అంటే ఎవరి శాఖ మారింది అని అడుగుతున్నారు. ఈ పట్టిక చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సరైన సమాధానం సి, అంటే 1 మరియు 3. చూడండి, సిహెచ్ భాబాగారి శాఖ వర్క్స్, మైన్స్ అండ్ పవర్ నుంచి కామర్స్కు స్పష్టంగా మారింది. ఇది చాలా క్లియర్. ఇక జగజ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖలోనే ఉన్నప్పటికీ మూల సమాచారం ప్రకారం ఆయన శాఖలో కూడా ఒక మార్పును గుర్తించారు. అందుకే 1 మరియు 3 రెండూ సరైనవిగా పరిగణించారు. రాజేంద్ర ప్రసాద్ గారు, బల్దేవ్ సింగ్ గారి శాఖలు మారలేదు. ఇది కొంచెం లోతైన ప్రశ్న. రైట్, మనమిప్పుడు 2వ విభాగానికి వచ్చాం, రాజకీయ సంఘటనలు. మొదటి ప్రశ్న, 1946 ఎన్నికల తర్వాత ముస్లిం లీగ్ ఏ ప్రావిన్స్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఇది భారతదేశ విభజనకు దారితీసిన పరిణామాలలో చాలా కీలకమైనది. సరైన సమాధానం ఏ, బెంగాల్. 1946 ప్రావిన్షియల్ ఎన్నికల తర్వాత బెంగాల్లో ముస్లిం లీగ్ ఏకైక అతిపెద్ద పార్టీగా గెలిచింది. అక్కడ వాళ్లు హుస్సేన్ షహీద్ సుహ్రాట్ వర్దీ నాయకత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సింధులో కూడా బానే రాణించారు, కాని ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసింది మాత్రం బెంగాల్లో. ఇప్పుడు రాబోయేది మన చరిత్రలో ఒక చీకటి రోజుకు సంబంధించిన ప్రశ్న. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినం లేదా డైరెక్ట్ యాక్షన్ డే ని ఏ రోజున పాటించింది? ఇలాంటి కీలకమైన సంఘటనలకు తేదీలు చాలా ముఖ్యం. పరీక్షలో మిమ్మల్ని ఇక్కడే తికమక పెడతారు. కరెక్ట్ సమాధానం డి, ఆగస్టు 16, 1946. మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ పాకిస్తాన్ డిమాండ్ను బలంగా వినిపించడానికి ఈ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చారు. ఈరోజు నుంచే కలకత్తాలో మొదలై దేశవ్యాప్తంగా భయంకరమైన మతఘర్షణలు చెలరేగాయి. ఆప్షన్స్ ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి, 13, 14, 15, 16. అందుకే తేదీల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇదే ఒక మల్టీపార్ట్ ప్రశ్న. 3 విషయాలు ఒకే ప్రశ్నలో ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ చివరి సమావేశం 1 ఎప్పుడు జరిగింది, 2 ఎక్కడ జరిగింది, 3 అధ్యక్షుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే విషయం మీద పూర్తి పట్టు ఉండాలి. సరైన సమాధానం బి. దీని 3 భాగాలుగా గుర్తుపెట్టుకోండి. తేదీ నవంబర్ 1946. ప్రదేశం మీరట్. అధ్యక్షుడు ఆచార్య జేబీ కృపలాని. ఇక్కడ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అధికార మార్పిడి సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలానినే. ఇది స్వాతంత్ర్యానికి ముందు జరిగిన చివరి వార్షిక సమావేశం. సరే, మన చివరి ప్రశ్నకు వచ్చాం. ఇది మీ కాలక్రమానుసారం అమర్చే నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. ఇక్కడ 4 సంఘటనలు ఇచ్చారు: కమ్యూనల్ అవార్డ్, నెహ్రూ నివేదిక, క్విట్ ఇండియా ఉద్యమం, ద్విజాతి సిద్ధాంతం. వీటిని జరిగిన క్రమంలో పెట్టాలి. ఒక్కో సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ టైంలైన్ చూస్తే మనకు సరైన క్రమం స్పష్టంగా అర్థమైపోతుంది. అన్నిటికన్నా ముందు 1928లో నెహ్రూ నివేదిక వచ్చింది. తర్వాత 1932లో బ్రిటిష్ ప్రధాని కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. ఆ తర్వాత 1940లో లాహోర్ సమావేశంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ఒక తీర్మానంగా ఆమోదించారు. చివరగా 1942లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. కాబట్టి సరైన క్రమమేంటి? 2, 1, 4, 3 అంటే ఆప్షన్ బి కరెక్ట్ అన్నమాట. ఓకే, ఈరోజు మనం కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలు, వాటి వెనక ఉన్న భావనలను చూశాం. ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న. ఈ సమీక్ష తర్వాత స్వాతంత్ర్యానికి పూర్వపు చరిత్రలో ఏ అంశంపై మీరు ఇంకాస్త దృష్టి పెట్టి పట్టు సాధించాలి అనుకుంటున్నారు? దాని గురించి ఆలోచించండి. మీ ప్రిపరేషన్ను ఇలాగే కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.